హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకుంటే ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అయితే జరిగిందండి. ఒకదాని తర్వాత మరొకటి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. తెలంగాణ క్యాండిడేట్ వాళ్ళు, అదేవిధంగా ఏపీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే దీంట్లో వేకెన్సీ ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా దీని సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఫిజికల్ ఎలా ఉంటుంది, మిగతా ప్రాసెస్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. వీడియోలో వెళ్ళే ముందు వీడియో నచ్చినది ఎలా చేయండి ఫ్రెండ్స్, ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఇక్కడ నోటిఫికేషన్ అనేది చూసుకుంటే వేకెన్సీ అనేది ఫస్ట్ మనం నోటిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ ఆన్లైన్లో మీరు అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అనేది ఇక్కడ చూసుకుంటే మే 2 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. లాస్ట్ డేట్ చూసుకుంటే మే 20 వరకు అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి కూడా. అయితే టోటల్ వేకెన్సీ అనేది ఇక్కడ చూసుకోవచ్చండి. 63 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వేకెన్సీ అని చూసుకుంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ హెచ్ఓ వాళ్ళకి అనేది 6 వేకెన్సీస్, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ ఎల్సీ వాళ్ళకి అనేది 57 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. స్టార్టింగ్ సాలరీ అనేది చూసుకుంటే 24,280 రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా డిస్ట్రిక్ట్ వైజ్గా అనేది వేకెన్సీ మనం ఇక్కడ చూసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫీజు అనేది చూసుకుంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ లోకల్ తెలంగాణ క్యాండిడేట్ వాళ్ళకి అనేది ఇక్కడ 400 ఫీజు అనేది ఉండడం అయితే జరుగుతుందండి. మిగతా క్యాండిడేట్ వాళ్ళనేది 800 అనేది ఫీజు అయితే ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది కూడా కానిస్టేబుల్ నోటిఫికేషన్ లాగానే ఉండడం అయితే జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఫీజు విషయం ఆన్లైన్లో మీరు చేయాల్సి ఉంటుందండి. ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ చూసుకుంటే మేల్ అండ్ ఉమెన్ వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు ఈ పోస్టులకు. తర్వాత ఏజ్ లిమిట్ అనేది మనం చూసుకుంటే 18 నుంచి 20 సంవత్సరాలు అప్లై చేసుకోవచ్చు అండి. జియో నంబర్ 48 ప్రకారం అయితే ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా మిగతా కేటగిరీ వాళ్ళకి అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. కానిస్టేబుల్ నోటిఫికేషన్లు కూడా మీరు బ్రీఫ్లీగా చూడడం అయితే జరుగుతుంది. దీని కూడా అదేవిధంగా అయితే ఉండడం అయితే జరుగుతుందండి. ఓన్లీ క్వాలిఫికేషన్ వివరాలు అనేది మనం దీంట్లో చూసుకుందాం. అదేవిధంగా ఫిజికల్ ఎలా ఉంటుంది దీనికి అనేది మిగతా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మీరు ఇంటర్ పాస్ అయి ఉండాల్సి ఉంటుందని ఇక్కడ చూసుకోవచ్చు. దీంతోపాటు మనం ఇక్కడ చూసుకుంటే మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కలిగి ఉండాలండి. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసే డేట్ నాటికి అనేది ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా మెడికల్ మిగతాయి కూడా సేమ్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు అండి. ఎగ్జామ్ కూడా సేమ్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ 200 మార్క్స్ అనేది ఇక్కడ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తామని చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ప్రిలిమినరీలో క్వాలిఫై అని చూసుకుంటే అన్ని కేటగిరీ వాళ్ళకు 30% మార్క్స్ అనేది రావాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఇది చూసుకుంటే దీంట్లో నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉండడం అయితే జరుగుతుంది. కానిస్టేబుల్లో ఏ విధంగా ఉందో నెగిటివ్ మార్కింగ్ దీంట్లో కూడా అదే విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఫిజికల్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. మనం చూసుకుంటే మెన్ వాళ్ళకు 1600, అదేవిధంగా ఉమెన్ వాళ్ళకి అనేది 800 అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుందండి. టైమింగ్ అనేది కూడా సేమ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా ఫిజికల్ మెజర్మెంట్ అనేది చూసుకుంటే దీన్ని కూడా కానిస్టేబుల్ విధంగానే ఫిజికల్ మెజర్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా లాంగ్ జంప్, షార్ట్ ఫుట్ అనేది సేమ్ అయితే ఉండడం అయితే ఉంటుందండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుందండి. ఎలాంటి మార్క్స్ అనేది ఇక్కడైతే యాడ్ అనేది అవ్వదు. ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. రన్నింగ్ కూడా ఓన్లీ క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉండడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుందండి. సెలక్షన్ అనేది చూసుకుంటే ఫైనల్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ ఆధారంగానే మీకు తీసుకోవడం అయితే జరుగుతుందండి. ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది.